మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడని యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్న ఎడల వీరిని పోనీయుడి అని శిష్యులకు వదిలేయండి. వారు పరిగెడతారు, భయపడతారు, పారిపోతారు. దాదాపుగా వయస్సులో సమకాలీనులైనప్పటికీ వారిని ఒక చిన్న పిల్లల్లాగా ప్రేమిస్తున్నాడు ప్రభు. ప్రియులారా, ప్రభు ఇలా చేయటంలో యోహాను సువార్తలో 18వ అధ్యాయం 9వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని వ్రాయించారంటే, నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరున్నట్లు ఇలాగ ఎవరిని అప్పగించాల. మీకు కావాలంటే ఈ పేతురుని పట్టుకెళ్ళండి, లేకుంటే ఇదిగో ఈ తోమాను పట్టుకెళ్ళండి అనలేదండి. యోహాన్ని పట్టుకెళ్ళండి అనలేదు. వారిని ఏమనొద్దు అన్నాడు. అసలు మీరు ఎందుకు వెతుక్కున్నారు, నేనే కదా ఆయన అన్నాడు. ఆ రీతిగా ప్రభు తనను తను అప్పగించుకొని ఆ యొక్క ప్రియుల దుర్మార్గుల చేతిలోనికి వెళ్ళినప్పుడు వారి మీద పడి పట్టుకున్నారు. ప్రార్థన చేసుకుందాం. నీ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నువ్వు ప్రార్థించు స్థలము మార్చలేదు. వారు వస్తున్నారని ఎరిగి వెనక అడుగు వేయలేదు. వారికి ముందుగా వెళ్ళావు. నేనే ఆయననని నిన్ను నీవే బయలుపరుచుకున్నావు. శిష్యులను ప్రభా, నీ యొక్క ప్రభన తండ్రి బలిష్టమైన రెక్కల్లో దాచిపెట్టి భద్రపరిచి వారిని ఏమనొద్దు అన్నావు. ఎంత గొప్ప దేవుడవు నాయనా. అలాంటి ప్రేమను మేము నేర్చుకోగలమా, అవలంబించగలమా? అపారమైన అగాపే ప్రేమను బట్టి తండ్రి, ఆ ప్రేమను కొంతైనా మాకు దయచేయమని ఎలీషా ఏలియాని అడిగినట్టుగా అడుగుచున్నాను. నీ ప్రేమను మాకు నేర్పించమని, మాకు దయచేయమని యేసు నామముననే అడుగుచున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.